ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ అందించింది. తెలుగులో సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేసిన మైత్రి సంస్థ ఆ తర్వాత వేరే భాషల్లో కూడా సినిమాలు నిర్మిస్తుంది. ఇటీవల బాలీవుడ్లో జాట్ అంటూ భారీ యాక్షన్ మూవీని నిర్మించింది. బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా మలినేని గోపిచంద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ డైరెక్టర్ మారబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏమైంది? మలినేని గోపిచంద్ ప్రస్తుతం బాలకృష్ణతో భారీ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. అయితే జాట్ సినిమా సీక్వెల్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుందని మేకర్స్ లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చారు. అయితే డైరెక్టర్ మారబోతున్నాడని సమాచారం. ఇంతకీ ఎవరంటే శ్రీరామ్ ఆదిత్య అని టాక్ వినిపిస్తుంది. కారణం ఏంటంటే మలినేని గోపిచంద్ బాలయ్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది. నెక్స్ట్ ఇయర్ వరకు దసరా వరకు ఈ సినిమా వర్క్ లోనే ఉంటుంది. అందుచేత జాట్ సీక్వెల్ తీసే బాధ్యతను శ్రీరామ్ ఆదిత్యకు అందించారట. శ్రీరామ్ ఆదిత్య భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్, హీరో, మనమే చిత్రాలు తెరకెక్కించాడు. అయితే దేవదాస్ తప్పితే చెప్పుకోదగ్గ సక్సెస్ లేకపోయినా బాలీవుడ్ మూవీ జాట్ సీక్వెల్ తీసే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిసింది. త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని వార్తలు వస్తున్నాయి. మరి శ్రీరామ్ ఆదిత్యకు ఇది బంపర్ ఆఫరే. ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.